ఆలు పరాటా ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పేసి ఇలా వేడి నీళ్ళతో కలుపుకోవాలి. తర్వాత కొన్ని ఉల్లగడ్డను తీసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. తర్వాత మనకు ఒక బాండెట్లో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి దాంట్లో కొద్దిగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని, అంటే మీకు కారానికి సరిపడా వేసుకోండి కొద్దిగా. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకుని తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ముందే ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డకి పొట్టు తీసేసి దాన్ని బాగా నలిపేసి దీన్ని కూడా ఈ బాండెట్లో వేసి ఇలాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం ఇలా తీసేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా సన్న సెగ మీదే జరగాలి. దాంట్లో కొద్దిగా పసుపు పొడి వేసి దాంట్లో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్నంతా ఇలాగా చిన్నగా కలుపుతూ అంతా ముద్దగా వచ్చే వరకు ఇలాగా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇలాగ చపాతీలాగా చేసి మధ్యలో ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉల్లగడ్డనంతా దాంట్లో పెట్టి చపాతీలాగా రుద్దుకోవాలి. ఇలాగ చిన్నగా తిప్పుకుంటూ రుద్దుకోవాలి. దీన్ని ఒక పెనం పైన వేసి మనకు నూనెతో కానీ నెయ్యితో కానీ 2 పక్కలా కాల్చుకోవాలి. ఇంతే అండి, వేడి వేడిగా ఉండే ఆలు పరాటా రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.